డ్రై ఫిష్, ఎండు చేపలను తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారికి చాలా ప్రమాదం. డ్రై ఫిష్ చాలామందికి చేపలు తినడం వానికి ఇష్టం. కొంతమందికి ఎండిన చేపల వాసన నచ్చదు. అయితే పచ్చి చేపలు తినేవారు కూడా ఎండిన చేపలను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. ఎండిన చేపలు అందరికీ ఒకేలా పనిచేయవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఎండిన చేపలను ఎవరు తినకూడదో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అధిక రక్తపోటు ఉన్నవారు ఎండిన చేపలను తినకూడదు. ఎందుకంటే ఎండిన చేపలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. అంతేకాకుండా వాటిని తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు 2 చేపలు తింటే మూత్రపిండాల వడపోత సామర్థ్యంపై ప్రతికూల ప్రభావము చూపుతుంది. కాబట్టి మీరు ఎండిన చేపలను తినకపోవడమే మంచిది. డ్రై ఫిష్, మీరు ఎండిన చేపలను తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. చక్కెర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎండిన చేపలకు దూరంగా ఉండాలి. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఎండిన చేపలను తినడం ద్వారా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతారు. ఇది గుండె సమస్యలను కలిగిస్తుంది. ఇది కొవ్వు సమస్యలను పెంచుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో తరచుగా బాధపడేవారు ఎండిన చేపలను తినకూడదు. వీటిని తింటే ఈ సమస్యలు పెరుగుతాయి. అయితే కొంతమందికి ఎండిన చేపలు తినడం వల్ల అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. సైనస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎండిన చేపలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ చేప తింటే వారి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎండిన చేపలు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఎండిన చేపలు తినేటప్పుడు పెరుగు, మజ్జిగ, ఆకుకూరలు వంటి పదార్థాలు వంటి ఆహారాలు తినకూడదు. ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే తలకు నూనె రాసుకున్న తర్వాత స్నానం చేసిన రోజున ఎండిన చేపలు తినకూడదు. అల్సర్ సమస్యలతో బాధపడేవారు ఎండిన చేపలు తింటే సమస్య మరింత పెరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.